పూరా లోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందన్న సీఎం రేవంత్. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని వెల్లడి. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్, ఫేక్ కాల్ గా గుర్తింపు, ఆగంతకుడి కోసం గాలింపు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్ ని అరెస్టు చేయండి. ఎమర్జెన్సీ పరిస్థితుల కంటే దారుణంగా చేశారన్న బండి సంజయ్. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో పరిపాలన, రాజముద్ర మార్పు అనేది చారిత్రక తప్పిదమని కేటీఆర్ ఫైర్. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు విపక్షాల ప్రయత్నం, ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుందన్న ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని వెల్లడించారు. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఇంకా రివ్యూ చేయలేదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. ఇప్పుడు అవన్నీ కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం. తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కేసీఆర్ చేసిన పనులు ప్రజాస్వామ్యానికి అవమానమని ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నప్పటికంటే దారుణంగా చేశారని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు. బీజేపీ నేతలు తమ అనుచరులను తట్టి లేపడంతో కేసీఆర్ కు బీజేపీపై ఉన్న భయం ఇప్పుడు బట్టబయలైందని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన కూతుర్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసును క్విడ్ ప్రోగా రూపొందించాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోందని తెలిపారు. కేసీఆర్ అండ్ గ్యాంగ్ దంపతుల మధ్య వ్యక్తిగత సంభాషణలను కూడా వదిలిపెట్టకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీచార్జీ ఘటనపై ఆయన స్పందించారు. రైతులపై లాఠీ జులిపించడం దారుణం, అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీ జుల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర చిహ్నం మార్పుపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ కళాకారుడు ఆలే లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమున తహజిబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ్నా అని ప్రశ్నించారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకోవాలి. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి అని తెలిపారు.
అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రి మండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక శక్తి అన్నారు. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవమని కొనియాడారు. ప్రభుత్వంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇతర పార్టీలు ఫాలో అవుతున్నాయన్నారు. సినీ రంగంలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న టైంలోనే పాలిటిక్స్ లోకి వచ్చారన్నారు. ఒకే పంతాలో సాగుతున్న రాజకీయాలను మార్చారని తెలిపారు. బాలకృష్ణ వెంట నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో బోర్డర్ చెక్ పోస్ట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై మూకుముడిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ చేశారు. ఆర్టీఓ ఏజెంట్లను ఆఫీసర్లు విచారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట బోర్డర్ చెక్ పోస్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం బోరజ్ చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతుంది. మహబూబాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్టీఓ ఆఫీసులో పత్రాలను డీటెయిల్ గా పరిశీలిస్తున్నారు. గత 6 నెలలుగా లీకులు, స్కామ్ల మీదనే ప్రభుత్వం నడుస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిందని, వడ్ల స్కామ్ బయటికి వచ్చిందన్నారు. లీకేజ్లతో తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజానిజాలు మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ గ్రేస్ గా మారిందన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలో గుడుంబాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజాలు తేలితే కేసులు పెట్టి జైలుకి పంపాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరు చెప్పేవాళ్ళు, ఆ పార్టీ పేరు కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రేస్ రా బాబు అని చెప్పి మేము చదువుకుంటప్పుడు చెప్పేవారు మాకు అందరు. దానికి తగ్గట్టుగానే గత 6 రోజుల నుంచి ఏం జరుగుతా ఉంది అంటే మీ అందరి కళ్ళ ముందర కనబడింది. వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇవాళ వడ్ల స్కామ్ మీ అందరికి అర్థమైంది ఏం చేసినారో కూడా. మన వడ్లేమో చీప్ గా అమ్ముతారు, కొనాల్సిన సన్న వడ్లేమో కాస్ట్లీగా కొంటారు. 42 రూపాయలు దొరుకుతున్న వడ్లని 57 రూపాయలకు కొంటారు. 2200కు అమ్మాల్సిన వడ్లనేమో 1850 నుంచి 1900కు అమ్మేస్తారు. ఈ స్కామ్ బయటపడింది. నిజానికి మీరు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ఒప్పుకున్నారు, మేమేమి ఇప్పుడు ఇంకా డబ్బులు తీసుకోలేదు, ఇంకేం చేయలేదు. అంటే ఏంటంటే మళ్ళీ మన స్కామ్ బయట పెట్టాం కాబట్టి వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అది చేస్తూ ఏం చేయాలి మరి నెక్స్ట్? మళ్ళీ నిన్న ఇంకొక స్కామ్ బయటపడింది. ఒక వారం రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ ఒక్కరికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కొత్త లిక్కర్కి, ఇక్కడ మేము ఇది వీళ్ళు కాజ్ చేసిన షార్టేజ్, కృత్రిమ షార్టేజ్ని కాదు ఇది అని చెప్పినారు వాళ్ళు. కానీ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం జరిగిందో. ఒక కంపెనీ వాడు డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే డైరెక్ట్గా పెట్టిండు. ఏమని పెట్టిండు? మేము తెలంగాణకి లిక్కర్ సప్లై చేస్తున్నాము కొత్తగా అని చెప్పి పెట్టిండు. ఇక్కడేమో మంత్రి గారు అసలు ఎవరికి మేము పర్మిషన్ లేదంటాడు, అక్కడేమో ఆ కంపెనీ వాళ్ళేమని చెప్పి డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పింది కాబట్టి అది మనకి లీక్ బయటకు వచ్చింది, ఆ మెసేజ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు గత 2 నెలల నుంచి వీళ్ళు లిక్కర్ ఎందుకు షార్టేజ్ తీసుకొచ్చిండ్రో. మళ్ళీ భూము
బ్యాంగ్ 1000 10,000 ఏం జరుగుతుంది దీంట్లో? సింపుల్. పెద్ద పెద్ద కంపెనీ లాంటి వాళ్ళు ఎవరు వీళ్ళకి రూపాయి ఇయ్యరు, కమిషన్ ఇవ్వరు దీంట్లో. వీళ్ళకి ఏంది ఈ బూమ్ బ్యాంగ్ అంటే 1000 కోట్ల స్కామ్. మామూలు స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్. మొన్న రైస్ స్కామ్ చూసినారు, అదొక 1000 కోట్ల స్కామ్. మరి అన్నిటికీ ఏం చేయాలి? వెంటనే మరుసటి రోజు ఒక లీక్ పెట్టాలి. మళ్ళీ ఏం లీక్? మళ్ళీ ఏమన్నా అంటే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకులు పెట్టడం. అది కూడా ఎంత బాధాకరం అంటే సబ్జుడిస్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది దాని గురించి కావాలని ఒక లీక్. నిన్న ఏం చేస్తా ఉన్నారు అసలు? తెలంగాణ ప్రజల దృష్టి మరచుడు. ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలకు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారని కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మచ్చలేని నాయకుడిగా జువ్వాడి రత్నాకర్ రావు 4 దశాబ్దాలు రాజకీయంలో ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. నాడు కేసీఆర్ కుటుంబానికి కారులో డీజిల్ పోసుకునే పరిస్థితి లేదని, నేడు లక్షల కోట్ల రూపాయలకు ఎదిగారని అన్నారు. వాస్తవాలు బయట పెడతాననే కేసీఆర్ కుటుంబం తన ఫోన్ను ట్యాప్ చేశారని మండిపడ్డారు. లంకాల ముందు రాక్షసు కాంగ్రెస్ పార్టీలో అక్కడ మీరు గుర్తెలు లంకాల ఉంటారని ఇలా మీరు ఒక రాక్షసు లెక్క భూములు తిన్నారు, భూదంగా చేసి కోట్ల రూపాయలు తిన్నారు. ఇలా దేనికి సమాధానం లేదు. ఇలా మా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళకు చెప్తా ఉన్న మీ ద్వారా ఇలాంటి వ్యక్తులు ఒక సందర్భం వచ్చింది. వెలుమ అసోసియేషన్ అధ్యక్షులు కూడా మేము చెప్పినోళ్ళు కావాలని అంటారు. దానికి దిగజారి నా ఉటమికి కారణం ఇలా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ప్రజలు నా వైపు 2 సార్లు నేను ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను ఓడిపోయినా. తప్పకుండా నేను నైతికంగా ఉంటే ఇలా హరీష్ రావు రాజీనామా బాగా నీకు చెప్తున్నాడు, ఎంపీ కొడుకు చెప్తున్నాడు, ఏం చేసి అంటారు. డబల్ బెడ్రూమ్ ఎక్కడ తెచ్చింది? డబల్ బెడ్రూమ్ అని తెచ్చినావు. నువ్వు ఎక్కడ డబల్ బెడ్రూమ్ తెచ్చినావు? హైదరాబాద్లో ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు? నీ అవినీతి బయట పెడతాను. నువ్వు ఎరువలెవల పేర్ల మీద, బెనామీ పేర్ల మీద నువ్వు భూమి రాపించినావో ఒక్కడు కూడా నీ భూమి ట్రాన్స్ఫర్ చేయకుండా నువ్వు ఎవరెవరో దగ్గర చేసినావో నేనెవ్వరు మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా చేపిస్తాను. కేటీఆర్ పేరు మీద ఉన్నాయి, కవిత పేరు మీద ఉన్నాయి. ఇలా ఒక్కరు పేరుకుంటా ఉన్నారు. దీనికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. కేసీఆర్ కూడా బుద్ధి వస్తారు. నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి నట్టేట ముంచుతున్న 2 నిందితులను రామగుండం సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో వేదికగా సిపి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మ వాగు దగ్గర ఐచర్ వ్యాన్ లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 16,50,000 రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాలను కర్ణాటకలో కొనుగోలు చేసి రామగుండం కమిషనరేట్ మీదుగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్నారు. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సిపి తెలిపారు. రామగుండం కమిషనరేట్ లో ఈ రీసెంట్ గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్ గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్ లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా నవింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ చేస్తుంటే మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి గత ప్లేస్ కమిషనరేట్లో ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, ఒక
మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాప్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే ఈ బిల్లతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్లు, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారం. అలాగే వేసవి సెలవు రావడంతో హనుమాన్ జయంతికి ముందే స్వామివారి భక్తులు దీక్షలు విరమిస్తున్నారు. దీంతో కొండగట్టు ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఆ క్రమంలో భక్తులతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. భక్తుల జై శ్రీరామ నినాదాలతో కొండగట్టు ప్రాంతం మారుమవుతుంది. ఇక భక్తుల రద్దీతో కొండగట్టులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారం నుంచి ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు దేవాలయం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చెప్పండి స్వామి, మధ్యలో చెప్పండి, చెప్పండి. మా స్వాములు వచ్చి మీరు చెక్ చేస్తారు, అంతే. పట్టుకోండి, సగం ఒక దిక్కు సగం ఒక వైపు పెట్టండి. అబ్బాయి చెక్ చేద్దాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశాన్ని సరికొత్త మార్గంలో చూపిస్తాయన్నారు. కేవలం అవినీతి పరులే నన్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీనే మైనార్టీలకు పెద్ద శత్రువు అని ఆరోపించారు. ఎవరైతే తాము దళితులు, ఆదివాసులు, శ్రేయోభిలాషులమని చెప్పుకుంటారో వాస్తవంగా వారే పెద్ద శత్రువులన్నారు. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. రిజర్వేషన్లపై దేశ ప్రజలను జాగృతం చేసేందుకే తాను మాట్లాడానని, ఎస్సీ ఎస్టీ బీసీలను విపక్ష నేతలు చీకట్లో ఉంచాలనుకుంటున్నారని మండిపడ్డారు. अब सवाल ये है कि मैं मेरे संबंधों को संभालूं कि उड़ीसा के भाग्य की चिंता करूं। तब मैंने रास्ता चुना कि मैं उड़ीसा के उज्जवल भविष्य के लिए अपने आप को खपा दूंगा। उसके लिए मेरे संबंधों को मुझे अगर बलि चढ़ाना पड़ेगा तो मैं उड़ीसा की भलाई के लिए बलि चढ़ाऊंगा और चुनाव के बाद मैं कन्विंस करूंगा हर एक को कि भाई मुझे किसी की दुश्मनी नहीं है, लेकिन 25 साल से उड़ीसा में प्रगति नहीं हो। और सबसे बड़ी चिंता ऐसी है कि कुछ एक ऐसी टोली है जिसने पूरे उड़ीसा की व्यवस्था को कब्जा कर लिया है।
ऐसा लगता है पूरी व्यवस्था को बंधक बना दिया है। और जब इतना बंधक बना दिया है तो बहुत स्वाभाविक है कि उड़ीसा अगर उस बंधनों से बाहर आएगा तो उड़ीसा खिलेगा। उड़ीसा की अस्मिता का सवाल है। इतने प्राकृतिक संसाधन है उड़ीसा के पास, एक समृद्ध राज्य के गरीब लोग देख करके दुख होता है। हिंदुस्तान के समृद्ध राज्यों में उड़ीसा है, इतनी प्राकृतिक संपदा है, और हिंदुस्तान के गरीब लोगों के राज्य में भी उड़ीसा है। तो इसके लिए सरकार जिम्मेवार है और इसलिए उड़ीसा के लोगों का उनका हक मिलना चाहिए। उड़ीसा को उसकी अस्मिता मिलनी चाहिए। उड़ीसा का भाग्य बदलने वाला है, सरकार बदल रही है। मैंने कहा है कि उड़ीसा की वर्तमान सरकार की एक्सपायरी डेट 4 जून है और 10 जून को बीजेपी का मुख्यमंत्री उड़ीसा में शपथ लेगा। అవినీతి రహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లోని దంకాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 में आपने मोदी को आशीर्वाद दिया था, तब पूरा देश कांग्रेस के कुशासन से तंग आ चुका था। आप याद करिए 2014 में मोदी के आने पहले रोज रोज घोटाले होते थे कि नहीं होते थे? घोटाले होते थे ना। कांग्रेस गरीबों के नाम पर पैसे लूटने में बिल्कुल एक ही काम 24/7 लूटो। मोदी ने आकर वो सब बंद कर दी। जनता का पैसा आज जनता के हित में इस्तेमाल हो रहा है। हमने 4 करोड़ गरीबों को पक्का घर दिया। हमने गरीब माताओं बहनों को गैस सिलेंडर दिया। हमने देश के हर गांव में बिजली पहुंचाई। इसका सबसे ज्यादा लाभ किसको हुआ? हमारे गांव गरीब और दलित आदिवासी परिवारों को हुआ। हमारी माताएं बहनें जिन्हें पहले की सरकारों ने पूछा तक नहीं, मोदी ने उन्हें पूजा है। हमने उनका जीवन बदला, उनकी परेशानी दूर की। भाई और बहनों, जो काम 10 साल में हुआ है, अब अगले 5 साल उसे और आगे बढ़ाना है। ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పిటిషన్పై తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్ను ఈ ఏడాది మే 21న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తీహార్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకోవాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మే 10న కేజ్రీవాల్ కు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేమల్ తుఫాన్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వచ్చాయి. ఈ తుఫాన్ తీరం దాటింది. పోతూ మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్లో రేమల్ విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ సిటీకి దక్షిణాన ఉన్న మేల్తుమ్, హ్లిమెన్ సరిహద్దుల్లోని రాళ్ల క్వారీ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది గనిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం 6 గంటలకు జరిగింది. గని శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. అయినప్పటికీ చాలా మంది ఇంకా కూలిపోయిన రాళ్ల క్వారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు, రెస్క్యూ టీంలు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్లనే ఇలా జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు. హెవీ రెయిన్స్ కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. చనిపోయిన వారిలో 3 మిజోలు కాని వారున్నారు. Okay. Tatluan sok man laut ulutuk.
Ela isang min atang min nasal tu ka. Tuan hai alat ha atau ni. Po satuยังขบไหมจะการช่วงมันเล่านี่ ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. IIT JEE మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి.